హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ వర్సెస్ జనసేనగా పరిస్థితి మారిపోవడం మనం చూసాం. అంటే బోండా ఉమ్మ గారు చేసిన కామెంట్స్ అది పవన్ కళ్యాణ్ గారి పైనే కంప్లైంట్ చేసినట్టుగా అనిపించింది. దీంతో ప్రతిపక్షం లేని అసెంబ్లీలో జనసేననే ప్రతిపక్ష పాత్ర పోషించి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా జరగడం మనం చూసాం. అసలు ఏం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో? మరి ఈ పవన్ కళ్యాణ్ గారికి అండ్ బోండా ఉమ్మ గారికి మధ్య జరిగిన ఈ సంభాషణ గురించి మాట్లాడడానికే మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కోసంపూడి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూసాం స్టార్టింగ్లో, ప్రతిపక్షం లేదు, నేను మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అవసరం వచ్చినప్పుడు అని అన్నారు. సో నిన్న అది కనిపించినట్టు అనిపించింది సార్ చాలామందికి. అంటే బోండా ఉమ్మ గారు ఆయన టీడీపీ ఎమ్మెల్యే, సో పవన్ కళ్యాణ్ గారి పైన కంప్లైంట్ చేసే విధంగా కాలుష్యంకి సంబంధించి అయితే పేరు తీయడం మనం చూస్తాం. అంటే పట్టించుకోవట్లేదు ఆయన అన్నట్టుగా. సో ఏ విధంగా చూడొచ్చు ఆయన కామెంట్స్ని? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఆదిత్య, నువ్వు అన్నట్టుగా ప్రతిపక్షం లేదు, మొత్తం కూటమి పార్టీలే ఉన్నాయి. ప్రతిపక్షం ఉన్నది హోదా లేదు కాబట్టి మేము రావట్లేదని చెప్పి వాళ్ళు పరారైపోయిన పరిస్థితి. కాకపోతే మనం కోరుకున్నది ఏంటంటే, ప్రతిపక్షం లేదు కాబట్టి మూడు కూటములు వారికి వాళ్ళే మాట్లాడుకుని వారికి మారే అభినందించుకుని వారికి మారే చప్పట్లు కొట్టుకుంటా బల్ల చరిస్తే అది ప్రజలకు ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు ప్రజాపక్షం వహించి ప్రజా గొంతుగ్గా ప్రజల తరపున మాట్లాడాలి, వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషించాలని మాలాంటి వాళ్ళందరూ కోరుకున్నాం. అయితే నిన్న ఏమైంది, బోండా ఉమ్మ గారు ఆయన ఒక ప్రశ్న లేవనెత్తుతా పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారికి కొన్ని కంప్లైంట్స్ పెట్టినా కూడా చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఉదాహరణగా వైజాగ్కి సంబంధించినటువంటి రాంకీ గ్రూప్కి సంబంధించిన రాంకీ కంపెనీ గురించి ఆయన ప్రస్తావించాడు. ఆయన ఏమన్నాడు, మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టినా కూడా అక్కడ సరైన సమాధానం చెప్పట్లేదు, ఏదన్నా ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నారు, ఆయన ద్వారా రావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు అని ఒక రకమైనటువంటి ప్రశ్న ఆయన సంధించాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవుతా, అంటే ఆయన వేసిన ప్రశ్న కంటే కూడా మిగతా అన్ని విషయాల మీద ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంది. ఏది, ఈ పరిశ్రమలకు సంబంధించి పొల్యూషన్ వస్తుందన్న మాట వాస్తవం. అలాగని చెప్పేసి ఏకపక్షంగా మన పరిశ్రమల మీద చర్యలు తీసుకుంటే దాని మీద ఆధారపడ్డ వాళ్ళు లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. కాబట్టి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఆ పారిశ్రామికవేత్తలతో కూర్చోబెట్టి ప్రాబ్లం వాళ్ళకి వివరించి ఏ విధంగా దాని సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచించేలా తప్ప ఏకపక్షంగా కొందరు వ్యక్తుల మీద లేకపోతే కొంతమంది పారిశ్రామికవేత్తల మీద మనం కక్ష తీసుకుంటే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే సందేహిస్తారనే మాట చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు అనేక విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఏది, ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి కూడా మనం కూడా చూస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ప్లాస్టిక్ వినియోగించి పాడేయడం, ఇవన్నీ కూడా సమాజంలో అనేకంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు. మీకు ఆదిత్య, ఊర్లలో రైస్ మిల్స్ ఉంటాయి. రైస్ మిల్స్ ముందు పెద్ద పెద్ద గొట్టాలు పెడతారు. యాక్చువల్గా దానికి రూల్ ఉంటుంది, ఇంత హైట్లో పెట్టాలని చెప్పి రూల్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పెట్టడం అంటే అంత పెద్ద గొట్టాలు పెడతారు కానీ మధ్యలో రంధ్రాలు పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఆ పవర్ ఏదైతే దానికి వినియోగించాలో దానికి ఖర్చు తగ్గుద్ది వాళ్ళకి. అవును, పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ అన్నది ఏదో ఆంధ్రప్రదేశ్కిలోని ఒక జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. దీని మీద ప్రపంచ దేశాలన్నీ కూర్చుంటాయి. నేనేమంటున్నానంటే, బోండా ఉమ్మ గారు ప్రశ్నించారు. ఖచ్చితంగా దీనికంటే ముందు నేనేం చెప్తున్నానంటే ఆదిత్య, మొన్న సభ స్టార్ట్ అయిన వెంటనే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ నారాయణ గారికి కొన్ని ప్రశ్నలు వేశారు. ఏమని, గత హయాంలో కాంట్రాక్టర్లు డబ్బులు రాక వాళ్ళకి బిల్లులు చెల్లించక 43 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి ఇంకా చాలామందికి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎక్కడో ఋషికొండలో ప్యాలెస్ కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఏమో డబ్బులు ఇచ్చారు, నిజమైనటువంటి ఈ కాంట్రాక్టర్కి ఇంకా డబ్బులు ఇవ్వలేదని మా ప్రశ్నించారు. అది నిజమైన ప్రతిపక్షం. చాలా హుందాగా వేశారు ఆయన. దానికి నారాయణ గారు కూడా చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. నేనేమంటున్నానంటే, బోండా ఉమ్మ గారిని ప్రశ్నించడానికి తప్పు పట్టట్లా, కానీ ప్రశ్నించే విధానం తప్పు. మీరు ఎమ్మెల్యే, మీకు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అందుబాటులో ఉంటారు. ఒకసారి మీరు అధికారి ఎవరన్నా సరైన చర్యలు తీసుకోకపోతే మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు పీసీబీ కంప్లైంట్ ఇచ్చామండి, పలానా పరిశ్రమ అవుతుందా, మీ పీసీబీ చైర్మన్ గారికి కానీ ఎవరో పట్టించుకోవట్లేదు, అందరూ మీ పేరు చెప్తున్నారు అనే విషయం అక్కడ చెప్పాలి. కాలుష్యం గురించి మాట్లాడడం వేరు, ఈ కంప్లైంట్ ఇవ్వడం వేరు. నేను అడుగుతున్నాను బోండా ఉమ్మ గారిని, మీకు ప్రాబ్లం సొల్యూషన్ కావాలా, ప్రచారం కావాలా? సొల్యూషన్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారితో ఆఫీస్లో కూర్చుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది.
మీకు ప్రచారం కావాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి. మీకు ఏది కావాలని కోరుకుంటున్నారు? ఒకటి నేనేమంటున్నానంటే ఈ రోజున ప్రధాన పత్రికల్లో ఈ చర్చ విషయం మీద కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. వాళ్ళు పెట్టిన ప్రకారం ఏంటి, క్రిప్స్ అనే ఒక కంపెనీ, కెమికల్స్ కంపెనీ విజయవాడలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. దాని మీద కంప్లైంట్ పెట్టారట బోండమ్మ గారు, ఎవరికి, పిసిబి చైర్మన్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారికి. తర్వాత బోండమ్మ గారి కొడుకుతోటి కోర్టులో కేసు వేసించారట. ఓకే, వేసిన తర్వాత ఏమైందో ఏమో తెలీదు. ఇంతట్లో పిసిబి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ పెట్టిన కంపెనీ మీద నివేదిక తెచ్చుకుని ఏంటంటే ప్రాబ్లం ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనుకునే క్రమంలో మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు వెళ్ళి, బోండమ్మ గారు వెళ్ళి ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోవద్దు అని అడ్డుపడ్డారట. ఓకే, ఎందుకు జరిగింది, ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పి కంప్లైంట్ పెట్టారు, చర్యలు తీసుకునే క్రమంలో ఎందుకు మీరు వద్దన్నారు, మధ్యలో ఏం జరిగింది? ఈ పేపర్లో వచ్చినాయి, నేను చెప్తున్నది కాదు, ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చింది. ఈరోజు సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా బోండమ్మ గారు అలా మాట్లాడడానికి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగితే, వాళ్ళకి పిసిబి చైర్మన్ గారు వాళ్ళు కూడా ఇదే చెప్పారు. మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్, కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మేము యాక్షన్ తీసుకునే లోపు ఆయన యాక్షన్ తీసుకోవద్దు అని మా మీద ఒత్తిడి తెస్తున్నాడు. నేను అంటున్నానంటే బోండమ్మ గారు, మీరు వేసిన ప్రశ్న వెనక ఉద్దేశం ఏంటో మాకు అర్థమవుతుంది. జన సైనికులుగా మేము మాట్లాడతాం, ఎందుకంటే మేము కూటమి పార్టీలో ఉన్నాం. కూటమి పార్టీలో ఉన్నప్పుడు మనం ఎవరైనా కూడా ప్రభుత్వానికి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఓకే, అంటే బయట పార్టీలకి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకో లేకపోతే ఎవరికో వేలెత్తి చూపించే అవకాశం మనం ఇవ్వకూడదు. ఎలా ఉండాలి, ఎమ్మెల్యేలే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా, అద్భుతంగా ప్రజల తరపున మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా ఉండాలి తప్ప ఏళ్ళ కొట్టుకుంటున్నారు, ఏళ్ళ లోపల ఎత్తి చూపుకుంటున్నారు అనే భావన వస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి మచ్చ. మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించట్లా, అక్కడ ప్రభుత్వానికి మచ్చ. ఎందుకంటే ఈ పరిశ్రమలన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పెట్టినవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. నేనేమంటున్నానంటే బోండమ్మ గారు, దీంతోపాటు మీకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం, ఆ ప్రశ్నలు మీరు అసెంబ్లీలో లేవతింటుంది. అది కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలే. గతంలో మీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాల్మనీ కేసుకు వచ్చింది గుర్తుందో లేదో, కాల్మనీ కేసు గురించి మాట్లాడండి. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు అప్పట్లో. అప్పులు తీసుకుని పాపం చిన్న అప్పులు తీసుకుంటే వాళ్ళు వడ్డీలు చక్ర వడ్డీలు వేసి వాళ్ళు కట్టుకోకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా ఏ విధంగా బెదిరించి చేశారో, కాల్మనీ కేసు పెద్ద కేసు, మీరు మర్చిపోయినా మేము మర్చిపోం. మాట్లాడండి. మీ నియోజకవర్గ పరిధిలో వచ్చిన సెక్స్ ర్యాకెట్ గుర్తుందో లేదో, అది కూడా మాట్లాడదాం. అదే కాకుండా మీ నియోజకవర్గ పరిధిలోనే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన భూములు కబ్జాలు జరిగినాయి అని పెద్ద తలకాయల పేర్లు వచ్చినాయి. వాళ్ళకి ఇప్పటికే న్యాయం జరగల, ఆధారాలతో సహా మేము బయట పెడతాం, మీరు మాట్లాడండి అసెంబ్లీలో. గతంలో అధికారుల మీద ఏ విధంగా దాడులు చేశారో అవన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అది మాతో చెప్పించడం కాదు, నిజంగా మీరు ప్రజల పట్ల ఏదో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిగా, ఈ పొల్యూషన్ మీద, పారిశ్రామిక కాలుష్యం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదో చేయాలని చూస్తే చెయ్యండి. అంటే సొల్యూషన్ వచ్చే మార్గం ఉంది. అధికారంలో ఉన్నారు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారు మీకు అందుబాటులో ఉంటారు. ఆయనకి శాఖకు సంబంధించింది ఏ లోటుపాట్లు వచ్చినా మీరు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. మీకు సొల్యూషన్ కాదు ప్రచారం కావాలనుకుంటే ఈ విషయాలు కూడా మాట్లాడండి. ఈ విషయాలు కూడా మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే జనసేన పార్టీగా సమాధానం చెప్పంటే నేను చెప్తాం, లేదా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పాలంటే ఆ విధంగానే చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, అది ఎవరి మీద పడుతుంది? సూర్యుడు ఉమ్మేస్తే ఆలోచించుకోండి. అమ్మగారు, మేము మాట్లాడకూడదు, ఎందుకు కూటమి పార్టీలో ఉన్నాం, ఉమ్మడిలో ఉన్నాం అని చెప్పేసి మేము కొంతవరకు పరిధులు మించకుండా మాట్లాడుతున్నాం. పరిధి దాటొచ్చు, పర్వాలేదు, వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, పర్వాలేదు అనుకుంటే మాత్రం మేము చాలా విషయాలు మాట్లాడతాం. తర్వాత ఎవరు ఇబ్బంది పడతారో మీరు ఆలోచించుకోండి. నేను అంటే ఇప్పటికైనా బోండమ్మ గారికి రిక్వెస్టే, హెచ్చరిక కూడా కాదు. హెచ్చరిక చేసే టైం వస్తే అలాగే చేస్తాం, అది వేరే విషయం. ఎందుకు రిక్వెస్ట్ పెడుతున్నానంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామో ఒకసారి ఆలోచించుకోండి. మనం వేరే పార్టీ వాళ్ళు ఏలెట్టి చూపించేటువంటి అవకాశం మనం ఇవ్వద్దు. ఇప్పటికే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనేక రకాలుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పారిశ్రామికవేత్తలని ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేలాగా భరోసా ఇవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామికవేత్తలు మళ్ళీ మేము వస్తాం, పెట్టుబడి పెడతాం, మేము కరెక్ట్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి అనే సందర్భాల్లో వాళ్ళని బతిమాలి భరోసా ఇచ్చి మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి అనే విధంగా ఈరోజు పరిశ్రమలు పెడుతున్నాం, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం.
ఈ సమయంలో మీరు పారిశ్రామికవేత్తలు బెదిరించేలాగా కార్యక్రమాలు, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. చర్యలు తీసుకోవాలంటే ఒక నిమిషం పట్టదు, కానీ దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు అనేక ఉంటాయి. వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి అవగాహన కల్పించి దానికి ప్రాబ్లంకి ఏ విధంగా సొల్యూషన్ తీసుకోవాలో తప్ప ఏకపక్షంగా మన నిర్ణయాలు తీసుకుంటే చాలామంది రోడ్లు పడతారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా నేను హామీ ఇస్తున్నా, దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేలాగా నేను చేస్తాను. ఖచ్చితంగా బోండమ్మ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నని దానికి సమాధానం వచ్చేలా నేను చూస్తానన్నారు. ఇమీడియట్గా ఆయన పీసీబీ చైర్మన్ గారిని పిలిచి అసలు జరిగింది ఏంటని చెప్పి అడిగారు. అడగడమే కాదు, ఆల్రెడీ సీఎంఓ కూడా పిలిచి అడిగింది. జరిగింది ఏంటి, మీ నియోజకవర్గంలో కంపెనీ గురించి మీరే కంప్లైంట్ ఇచ్చి మీరే చర్యలు తీసుకోవద్దని చెప్పిన విషయం బయటకు వచ్చింది కదా. మరి ఇటువంటి బయటకు వస్తాయి. నేను అంటుంది పరిధి మించి రాష్ట్ర నాయకుల్లో ఊహించుకుని, మీరు నియోజకవర్గ పరిధి నాయకుడు, మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అంతకు మించి ఎక్కువ ఊహించేసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే ఏదన్నా మనసులో ఏదన్నా పెట్టుకుని చేయాలనుకుంటే మాత్రం దానికి తగ్గ ప్రతిచర్య మా దగ్గర నుంచి చాలా గట్టిగా ఉంటుంది. మీరు దానికి సిద్ధపడండి బోండమ్మ గారని మాత్రం చెప్పగలను. చిన్న ఇంకోటి సార్, ఇదేమన్నా కూటమిని అంటే చీలిక తెచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేదు, అంత ఉంటుందని నేను అనుకోను. నేను అనుకోవడం ఏంటంటే ఆయనకి ఎక్కడో ఇగో దెబ్బతింది బోండమ్మ గారికి. ఇగో దెబ్బతిన్న వలన దానికి సమస్య సొల్యూషన్ తెలియకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు, బూమరాంగ్ అయింది. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ ఆయన మాట్లాడకపోతే ఆ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర ఆయనే కేసు వేసినట్టు మరి అతని మీద చర్యలు తీసుకోవద్దన్నట్టు మనకు విషయం బయటకు వచ్చేది కాదు కదా. ఈరోజు బయటకు వచ్చింది, ఎవరు ఇదయ్యారు, ఆయనే కదా. నేను అంటుంది ఫోన్లే మీ చిత్తశుద్ధి మీ సంకేతట్ల, మీకు నిజంగా ప్రజల పట్ల సిద్ధశుద్ధి ఉంటే నేను అడిగిన ప్రశ్నలు కూడా లేవనెత్తండి అసెంబ్లీలో. మీ నియోజకవర్గ పరిధియే, నేను రాష్ట్ర పరిధిలో అనే మాట్లాడలా. అది నేను చెప్పిన కాల్మనీ కేసు కావచ్చు, సక్సెస్ కేసు కావచ్చు, ఈ భూ కబ్జాలు కావచ్చు, మీ నియోజకవర్గ పరిధిలో జరిగినాయి. మీరు ఎమ్మెల్యేగా ఉండి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినాయి. అవన్నీ మాట్లాడండి. ఇప్పటికే సమస్యల పరిష్కారం కాలేదు. ఓకే, నేను అంటుంది ఏది ఏమైనా ఎప్పటికో ఒకసారి ఆలోచించుకోండి బోండమ్మ గారు, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అది తెలుసుకోవడం కూడా నిజమైనటువంటి కూటమి ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తే మంచిది, పాటించకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.